హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు వాక్య పరిచర్యలో కొనసాగుదాము. ఈరోజు మన అంశము క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడుట. క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడుట. ఈ క్రీస్తు యొక్క సారూప్యం మన యందు ఏర్పడాలి అంటే ఏ విధముగా ఉండాలి, ఎలాగూ ఉంటే ఏర్పడుతుంది. ఇది ఏర్పడలేదని ఎంతో బోధ వింటున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్య అనుభవం ఉన్నది, దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో సహవాసం చేస్తున్నారు, దేవుడి కృపను అనుభవిస్తున్నారు, దేవుడు చేసిన మేలుని కూడాను ఎన్నెన్నో అనుభవంలోకి అనుభూతంగా నా తండ్రి అనేక ఎదురుకు నాకు ఇలా చేశాడు అని గొప్పలు చెప్పుకుంటున్నావు. కానీ క్రీస్తు సారూపి మాత్రం ఏర్పట్టుకోలేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ క్రీస్తు సారూపిలోకి రాకపోవటం, మనం చదువుకునేటువంటి లేఖనములో ఉన్న భక్తులు వేదన లేదా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నడిపించే నాయకులు ఏదైనా వారి యొక్క జీవితంలో వారు ఉన్నటువంటి సజీవ యాగమైనటువంటి వారి ఒక ప్రతిష్ఠితమైన జీవితం గురించి వారు ఏ విధంగా నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఎంతో అన్ని విషయంలో మనం రీతిగా నడిపిస్తున్నారు. మనం ఎందుకు ఈ తీరుగా రాలేకపోతున్నాము అనేది మీరు ఆలోచన చేయాలి. ఆ దైవజనుల యొక్క సహవాసంలో, ఆ దైవజనుల యొక్క అడుగుతాను నడుస్తున్నటువంటి మీరు ఈ తిరిగా లేకపోతే వారు ఎంత బాధపడతారో, వేదన వ్యక్తం చేస్తారో ఒకసారి ఆలోచించండి. వాక్యం ఏం చెప్తుందో 4 గోడల మధ్య మాత్రమే నువ్వు ఉప్పొంగుతున్నావు, శరీర సంబంధంగా అహో అంటున్నావు, కానీ ఆత్మ సంబంధంగా ఆ స్వరూపులకు రాకపోవటానికి గల కారణం ఏమిటో సందర్శించుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మేము ఎదుట నిలబడినటువంటి దైవజనులు వారి జీవితంలో అలాగే వదిలించి దేవుని కొరకు జీవిస్తూ వారి జీవితాలు ప్రాణాత్మకంగా పోయబడ్డాయి దేవుని కొరకు. ఇందాక ఒక పాట వింటూ నా ఆత్మ చాలా కదిలించబడింది. ప్రభు యేసుని శిష్యుడా, అదేనా? ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ప్రాణార్పణను అక్కడ అన్ని రాయబడింది. దేవుని బిడ్డలారా, ప్రాణము చేతం లెక్క చేయక దేవుని కొరకు వెదిరించాల్సినటువంటి వారిగా మీ ఎదుట నిలబడుతుంటే మీరు మాత్రము వాక్యాలైతే వింటున్నారు, ఒక చెవితో విని వదిలేస్తున్నారు. కానీ క్రీస్తు సారూప్యంలోకి రావడానికి గల కారణాలు అడ్డు వచ్చేవేమిటో నువ్వు తరచుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, క్రీస్తు సారూప్యం వచ్చిన వాళ్ళు వరకే, వచ్చిన వాళ్ళు మాత్రమే రేపు ఎత్తబడే గుంపులో ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితం. నువ్వెంతైనా వాక్యం వినొచ్చు,
ఇతరులకు ఎంతైనా నువ్వు చెప్పవచ్చు, ఇతరులకు నీ అనుభవం చెప్పవచ్చు. కానీ చెప్పటం వేరు, ప్రార్థించడం వేరు, అవన్నీ ఇవన్నీ ఇవేమో చర్చడం వేరు. కానీ క్రీస్తు సాధువులకు రావటం అనేది ఇది ఎలాంటిదంటే, దేవుని బిడ్డలారా అన్ను దినము దేవుని యొక్క కృపలో ఒదిగి ఆయనలాగా మాట్లాడటానికి, ఆయన వలె జీవించడానికి, ఆయనలాగా కూర్చుంటడానికి, ఆయనలాగా నిలబడటానికి, ఆయనలాగా అన్ని విషయంలో జీవితాన్ని ముందుంచి వేయటానికి అలాగా ఉండగలిగిన జీవితమే ఆయన సారూప్యతకు రావాలి. అది మామూలు విషయం కాదు. కానీ చాలా నీవు ఆత్మీయంగా శక్తి వంచన లేకుండా నువ్వు ముందంచి వేయటమే. అంతేనండి. కనుక ఎన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళ రక్షణ పొందినా కూడాను మనం ఇంకా రాలేకపోవటానికి గల కారణం ఏమిటి? ఏమండి? అందరూ ప్రార్థన పడలేనండి. ఏమండి? పైవాదేమి క్రిందవాదేమి అందరూ బాగా ప్రార్థన పడలే. 10 నిమిషాలు ప్రార్థన అంటే నీకు నడిపొచ్చి 2 గంటలు చేసినా చెప్పుకోవచ్చు. ఏమండి? నన్ను చూడండి, ఆత్మ భలే ప్రార్థన నడిపొచ్చిందండి. వచ్చిన మాట వాసమే. ఈ రోజు వాక్యం ఎంత గంభీరంగా ఉంది. అప్పుడా నిజమే. కానీ ఆ వాక్యం నేను ఏ విధంగా సాధువులోకి తీసుకుని వస్తున్నది? నువ్వు చేసే 2 గంటల ప్రార్థన, 10 గంటల ప్రార్థన, 15 గంటల ప్రార్థన, రోజంతా ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన నిన్ను ఏ విధంగా క్రీస్తు సాధువులోకి తీసుకురావడానికి ప్రయాసపడింది, తీసుకొస్తున్నది. ఇది ఇతర లెక్క. దేవుని స్తోత్రం. ఇలాగా రాగలిగితే రేపు ఎత్తబడే గుంపులో మొట్టమొదటి బోధసంతో నువ్వే వింటావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఆశ ఒక భక్తి చేయవద్దు. ఉన్న బ్రతికి 4 రోజులు ఏదో కదుస్తుంది కదా అని చెప్పి దేవుడి సంధికి వెళ్తున్నాను అని చెప్పుకోవద్దు. ఆ విధంగా చూస్తే నెలల తరబడి కూడా మనం ఒక వారం వస్తే 4 వారాలు రాని వారు కూడా మన సంఘంలో ఉన్నారు. అడ్జస్ట్ కనిపించడం అంత మాత్రం చేత దేవుడి సాధుపులకు వచ్చిన వారు కాదు. అంతే. అలాగా కనిపించిన వాళ్ళు 100 మంది ఉంటున్నారు. నంబరింగ్ చేస్తే, లెక్కిస్తే, ఫింగరింగ్ చేస్తే ఆలోచించండి ప్రియులారా. అంత మాత్రం చేత నీకు సారూప్యం దేవుళ్ళు సారూప్యం నీకు ఎందుకు ఏర్పడిందని అనుకుంటున్నావా? మోసపోవద్దు. కనుక ఈరోజు ప్రభు రాకడ దినములో ఉన్నాం. క్రీస్తు సారూప్యం రాలేదని ఒక భక్తుడు ఎంత వేదన పడుతున్నాడంటే, ఆ వాక్యం చదువుతుంటే ఆత్మ టప కుట్టుకుంటుంది. గుండె వేదన. ఏమండి? నిమిషానికి 72 సార్లు వెళ్తుంటే 72 అయిపోయింది. అమ్మ లబ్బు డబ్బులు ఎక్కువైపోయినాయి, హార్ట్ బీట్స్ ఎక్కువైపోయినాయి. ఒక్కసారి ఆ వాక్యాన్ని నీ జీవితంలో గురిగా పెట్టుకోవాలని దేవది దేవుడు ఈ రోజు ఉదయకాలంలో నాతో మాట్లాడి నిలబెట్టిన దేవునికి ఎంతైనా నిలబడి ఉన్నాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి వారు మన సంఘంలో లేరు. మన దేవుడు చూస్తున్న దేవుడు. అందుకనే ఈ రోజు ఈ వాక్యం అవసరమైనది. దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏమిటనేది బాగా తెలుసు. అందుకని ఆ భక్తుడి యొక్క వేదన ఎలాగా వ్యక్తం చేస్తుంది ఒకసారి చూద్దాం. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. గల్తీలు త్వరగా గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మా విషయమై మరలా నాకేం వెళ్తుంది? క్షమించండి, మీ విషయమై నాకేం వెళ్తుందంట?
ప్రసవ వేదన. ప్రసవ వేదన ప్రతి తల్లికి తెలుసు. ఏమంటే ప్రసవ వేదనతో బిడ్డని కన్న తర్వాత ఆ జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసుకొని ఈ వేదన బిడ్డలంతా మర్చిపోతున్నాడు. నేను ఒక బాబునో పాపనో భూలోకానికి జన్మనిచ్చాను అని ఆ బాబునో పాపనో చూసుకుని ఏమవుతుందంట? మురిసిపోవటమే కాదు, అదంతా ఏ బాధ? ప్రసవ వేదన మర్చిపోతున్నా. దేవుని బిడ్డలారా, క్రీస్తు సారూప్యం నీళ్లకు వస్తే నువ్వు పడిన కష్టం, శ్రమ, నష్టము, ఇళ్ళలు, బాధలు, చెడ్డ పోరాటం, ఆ పోరాటం, ఈ పోరాటం ఏది ఉన్నా సరే ఇవన్నీ మర్చిపోయి నువ్వు కొనసాగుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటి వరకు పాటలు పడుతున్నారు, ప్రయాస పడుతున్నారు, నిందలు పడుతున్నారు, అవమానం పడుతున్నారు, పోరాటాలు అనుభవిస్తున్నారు, కానీ సారూప్యంలో లేదు. అది ఇక్కడ విచారం వ్యక్తం చేస్తున్నాడు దేవుని ఆత్మ. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఎంత బాధ అనిపించినానండి, ఇప్పుడే కొద్ది ఫ్రీ అయ్యా అని అంటున్నావు, కానీ క్రీస్తు రాజుడు రాలేకపోతున్నావు. అబ్బాయి ఎన్ని పరిస్థితుల్లోనండి నా జీవితంలో ఇష్టపడినాయి, ఇప్పుడే కొంచెం అండి ప్రశాంతంగా ఉన్నా అంటున్నావు, చెబుతున్నావు. క్రీస్తు రాజుడిలోకి రాలేదు. మంచి ప్రార్థన భాగం కలిగి ఉన్నట్టుగా ఉన్నావు, కానీ రాజు క్రీస్తు తలుపు రాలేకపోతున్నావు. కారణం 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 ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడాలి. అది ఈరోజు మన అంశం. క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడాలి. మన యందు క్రీస్తు సారూప్యం ఏర్పడితే మొట్టమొదటి సంతోషం మీ అమ్మ కాదు, మీ అయ్య కాదు, మీ అబ్బ కాదు, ఇంకొకరు కాదు. నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడే, నిన్ను నడిపిస్తున్న దేవుడు ఉన్నాడే, నిన్ను అన్ని విషయంలో నీ చేయి పట్టుకొని అమ్మా ఎత్తుకొని కౌగులించిన దేవుడు ఉన్నాడే, ఆయన సంతోషపడ్డాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. దేవుని బిడ్డలను ఆలోచించండి, ఆలోచించండి. ఇది ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క చిత్తములో ఆత్మాసమైనటువంటి గొప్ప కృపా భాగ్యం మాత్రమే. అంతే. ఇది కావాలని, ఇది కలిగి ఉండాలని, ఎలాగ ఉంటే రేపు భవిష్యత్తు వినది నీవే అని ఇంట్లో వరకే కాదు, కానీ ఉవ్వెత్తిన సమాధిలో నుండి ఒకవేళ నిద్రించు ప్రభువు లేకపోతే ముందుగా నిద్రిస్తున్నట్లయితే ముందుగా లేవనెత్తబడతావని, ఒకవేళ సజీవుగా ఉంటే వాటితో పాటు నువ్వు కూడా వెళ్తావని, ఈ సారూప్యం నీ జీవితంలో నీకే అది జవాబు చెబుతుంది. అదే నీతో మాట్లాడుతున్నది. దేవుని బిడ్డలారా, పాపం పొంచి ఉండే మాట్లాడితే ఇక దేవుడి యొక్క సారూప్యం నీతో మాట్లాడు ఉప్పెత్తుల లేవనెత్తుతుంది. దేవుడు స్తోత్రం. అంతే. ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావా? రోగం వైపు చూస్తున్నాం, బాధ వైపు చూస్తున్నాం, కష్టం వైపు చూస్తున్నాం. వాక్యం చెబుతుంటే దానికి ఎదురుగా ఏదో గొడుగుతూ ఉంటావు. ఇదే నీకు తెలిసిందే, నీ పరమార్థం ఇదే. క్రీస్తు సారూప్యంలోకి రాకపోవటానికి కారణం ఏమిటి? ఎన్ని సంవత్సరాలుగా నేను రక్షణ పొంది, ఎంతకాలమైంది నేను దేవుళ్ళో కొనసాగుతూ, ఇన్నిసార్లు నా బైబిల్ పూర్తి చేస్తున్నాను, కానీ సారూప్యంలోకి రాకపోతున్నానే. ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకు అనుకోవటం లేదు? ఉపయోగంతో సహా ప్రశ్నించుకోవాలి. ఆలోచించండి ప్రియులారా. కారణం కారణం కనుక పైనే చూసుకుంటున్నారు, లోపల అంతరంగాన్ని చూసుకోవటం లేదు. అంతరంగంలో దేవుడు నీ యందు ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ సారూప్యంలో నీకు కూడాను బాహ్యంగా బహిరంగంగా తీసుకెళ్ళి అది కనిపించాలి. బహిరంగంగా
అది నీ విట్నెస్, అది నీ సాక్ష్యం. నువ్వు కాపాడుకునే సాక్ష్యం, నువ్వు నిలబెట్టుకునే సాక్ష్యం, నువ్వు తీర్చిదిద్దే సాక్ష్యం, నిన్ను అన్న విషయంలో దేవుని యొక్క అంగంగా తీర్చిదిద్దే జీవితం ఇదే. వాళ్ళకి మాత్రం చెప్పండి అమ్మ, మరొకటి గట్టిగా చెప్పండి. అది అది ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు ఈరోజు? ఎలా ఉంటున్నావు? ప్రశ్నించుకో, ప్రశ్నించుకో. దేవుని బిడ్డలారా ప్రశ్నించుకోండి. క్రీస్తు సారూప్యం ఏర్పడిన వాళ్ళు మాత్రమే. వారిని ఏమంటారో తెలుసా? నా బైబిల్ వాక్య ప్రకారంగా, నా దేవుని మాటగా, ఒక నేను దేవుని చిత్తం చేసేదానగా, ఒక దైవికమైన కృపలో అనుభవిస్తున్న దానగా, దేవుని యొక్క మాటలో నేను నడుస్తున్నాను. నేనుగా నేను చెప్పేది ఒకటే, నేను చెప్తున్నది ఒకటే. దేవుని బిడ్డలారా, కేవలం ఆయనలో నువ్వు తప్పన, నీ పోరాటం ఆసక్తి లోకపరంగా కాకుండా దైవికమైన చిత్తాన్ని బట్టి నీవు ఆయనలో నువ్వు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క తీరుగా నువ్వు ఆయన సాధుకులకు రాగలిగితే ధన్యత. ఎంత ధన్యత! ఇలాంటి వారు రేపు అమ్మా త్వరగా ఇది మామూలు విషయం కాదండి. ఆయన వచ్చి ఆయన బిడ్డలు తీసుకువెళ్తారు వేగమే. ఆయనతో పాటు మహిమ మేఘములో వెళ్ళిపోతారే. ఎంత ధన్యత! ఆ అద్భుతం ఒకసారి నీ కళ్ళ చూడు. అలాగా వెళ్తున్నారే, ఒకసారి చూడు. నీ ఆత్మీయ నేత్రములు తెరవబడితే ఒకసారి చూడు. దేవాది దేవుడు కోట్ల కొలది దేవదూతలతో వచ్చి నిన్ను కూడాను అలాగా తీసుకువెళ్తుంటే ఆ సంతోషం, ఆ శుభదినము గడపదలేనే. చెప్పండి. అలా ఉండాలి అంటే నువ్వు క్రీస్తు రాజులకు రావాల్సిందే. ఏమండి, నువ్వు ఎన్ని బ్రతుకున్నంత కాలం ఎన్ని వందల సార్లు బైబిల్ చదివినా క్రీస్తు సారూప్యంలో రాకపోతే అది వేస్తే అంతే. నువ్వు కొన్ని గంటలు తడబడి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపిన సరే క్రీస్తు సారూప్యం రాకపోతే అది వ్యర్థమే. ఆలోచన చేస్తా. అంటే నీ తీరు, నీకెన్నో విధానాలు, నీకున్న పద్ధతులు అవి ఎప్పట్లానే ఉన్నాయి, ఎప్పట్లానే ఉన్నాయి. అవునండి. మొన్న ఫోన్ చేసి ఒక అమ్మాయితో మాట్లాడతాను, పేరు చెప్పండి. నేను గత 2-3 నెలల పైన ఉంటే వల్లారాధనలో పాల్గొనమ్మా, వల్లారాధనలో పాల్గొను అని చెప్తూ ఉన్నాను. నాతో ఏమన్నదో తెలుసా అండి? 2-3 సార్లు అక్క, నా జీవితంలో నేను ఒక్కొక్కటి నా జీవితంలో అడ్డొచ్చి నేను కూడా తీసేసుకుని నేను చర్చిస్తున్నాను అక్క. అట్లా పూర్తిగా ఇదైపోయిన తర్వాత నేను వాళ్ళలో పాల్గొంటాను. మొన్న రాత్రి 2 రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడుతుంటే అన్నది, అక్క నాకు అడ్డుగా ఉన్నది ఒక విషయం కూడాను నేను క్లారిటీగా క్లియర్ చేసేసుకున్నాను. నేను ఈ సంవత్సరం బలారాధనలో పాల్గొంటాను. రేపు మీటింగ్కి వచ్చేసి నేను బలారాధన పాల్గొంటాను. ఆల్రెడీ నేను సిద్ధపడి నేను కొత్తగా జస్టిస్ కూడా వస్తాను అని చెప్పి చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అడ్డుగా ఉన్నది, అడ్డు పంటలు తొలగించకపోతే నీ జీవితంలో నువ్వు సాధనలోకి రాలేవు. అంతే. ప్రశ్నించుకోకపోతే ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఏందండి? ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే ఏమనుకున్నారు? ఒక కాలక్షేపం కొద్ది ఆదివారాలు వచ్చి వినిపోవడం కాదు. ఆయన సాధింపులకు రావడానికి నువ్వు ప్రయాసపడ్డావు. దైవ జనులు ఎంత వేదపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత తిప్పలు పడుతున్నారో, ఎంత నీకోసం అర్జులు చాచి గొంతు తెచ్చుకొని ఎంత కేకలు వేసి ప్రార్థన అనుభవంతో ప్రార్థించి దేవుని దగ్గర కృప పొంది మీకు వాక్యం చెప్తున్నారో వారిని అర్థం చేసుకుంటూ నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడాను
శరీరంలో ప్రతి అణువు కూడా దేవునికి బలియాకంగా పొంగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీవేం తెచ్చిన కారణం నీకు ఇష్టమైన పదమై చదువు. కావాలి దేవునికి ఆలోచించండి. కనుక జీవితనాలు క్రీస్తు స్వరూపం నీ ఎందు ఏర్పడాలి. ఎవరి వాళ్ళు నా ఎందు ఏర్పడాలి. ఏమండి, కోడి గుడ్ల మీద పుట్టుతూ ఉన్నప్పుడు ఆ పిల్లకు తయారవటానికి ఎన్ని రోజులు పట్టింది? గట్టిగా చెప్పండి. 21 రోజు పట్టింది. అమ్మా, ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత ఆ బిడ్డ డెలివరీ భూమి మీదకి పంపించి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది చెప్పండమ్మా? నెలలు పడుతుంది. నెలలు రోజులే వినాలి. ఇక్కడ కంప్లీట్ సంవత్సరం కూడా లేదే. కానీ క్రీస్తు సారూప్యం నీ ఎందు ఏర్పడే వరకు ఎంత సమయమో తెలుసా? నీవు ఆయన దగ్గర పోగు వరకు. దేవుని స్తోత్రం. అది 60 70 80 100 అన్నది కాదు. చూసారా ఏమంటే ఆ వృద్ధులు పిల్ల బయట ఉన్నది ఎక్కడ రోజు సమయం బట్టి ఆ తల్లిలాగా ఉండటానికి ఆ స్వరూపంలో రావటానికి. ఏమండి, చిన్న పిల్లలు బయటకు వస్తుంటే చాలా అందంగా ఉంటాయి. మీ అందరూ తెలుసుగా, అవునా కాదా? నిద్రపోతు చచ్చు ముఖాలు కూడా ఉద్యోగం అంటాం. 1 కేజీ అమ్ముతుంది దాంట్లో ముఖాలే. మరి ఏం పెట్టుకుని వస్తాయో ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు. జింగా పెట్టండి, ప్లీజ్. సంతోషంగా పెట్టండి. అందరూ పెట్టాలి. అందరూ కనుక దేవుని బిడ్డలాగా ఆలోచించండి. నీకు ఎంత టైము లేదు. ఏమండి, ఒక సంవత్సరంలో నేను అయిపోతాను అనుకుంటే అది పొరపాటే. ఓ 10 నిమిషాల టైంలో కాలంలో నేను అసలు యేసువల్లే మారిపోయినంటే అది తప్పుడు మాటే. నువ్వు ప్రస్తుతం వేదన పడి ఆయన యొక్క స్వరూపులకు మార్చబడటానికి ఎంతవరకు సమయమో తెలుసా అండి? నీ జీవిత కాలం అంతా కూడాను ఆ వాక్యం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా క్రీస్తు వల్ల నువ్వు మారిపోవటానికి ఆయన దిద్దుతూ అంటా, చెక్కుతూ అంటా. అంతే. కనుక ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుడికి నీ జీవితం అప్పగించబడాలి. ఏమండి, అప్పగించబడ్డానండి. సంతోషం ఏమీ లేదు. అసలు ఏమి అన్ని తీసేసుకున్నా వాళ్ళే డొల్ల ఒట్టి మాటలు గప్పాలి. మరి మాటలే నిజం. నేను పులిపిట్టు మీద చెప్తున్నా. గప్పాలి మరి మాటలు.
దేవునికి అప్పగించబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఏమండి, వారు తీరే వేరండోయ్. మాటలు కాదు, సమస్తమైన అసహ్యము పెంటగా ఎంచుకుంటారు. అంటావు నువ్వు మాటే, చెబుతూ ఉంటావు ఊరకే, కానీ అన్నీ నిజంగా ఉంటాయి. నేను ఇది కాదనుకున్నాను అంటావు, చేస్తావు. ఏమండి, అస్సలు భలే అస్సలు వేస్తుందండి. అప్పు ఏం వీలవుతాడు, నైస్గా మాట్లాడతారు. అస్సలు నాకు భలే అసహ్యం అండి. అబ్బా వచ్చితే అసహ్యం అన్నది కొబ్బలించుకుంటారు. ఆలస్యం చెయ్యి, ಹೇಗೆ అలంకరణప్ప ఎస్తరేది కోర్ల. నువ్వు ఏమేమి చేస్తావో నీకే తెలుసు, ఏమేమి చేస్తావో నీకే తెలుసు. ఏం చెప్పడం ఎందుకు? వాడు శుద్ధాత్ముడే అసలైన బ్యూటిషియన్. ఆయన అధీనంలోకి వెళ్ళాం. అసలు బ్యూటిషియన్ ఎవరు చెప్పండి? చెప్పండి, నేను చూడాలి. ఎవరమ్మా? చిన్నశాంతి చెప్పు, పెద్దమ్మ చెప్పు, చిన్నమ్మ చెప్పు, నిద్రపోతున్నా చెప్పు. ఎవరు అసలు బ్యూటిషియన్ ఎవరు? నేను చెప్పండి. మరి ఆయన అధీనంలోకి వెళ్ళావా? మీకు రూపిస్తున్నాడు, చక్కని రూపిస్తున్నాడు. క్రీస్తు వలె ఉండటానికి ఏం రూపిస్తున్నాడు? క్రీస్తు వలె ఉండటానికి నిన్ను చక్కదిద్దుతున్నాడు. క్రీస్తు వలె ఉండటానికి నిన్ను అన్ని విషయంలో చక్కగా నేను అంత సిద్ధపరుస్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళవు. ఎవరు చేస్తారు బాగా? పిల్లలు ఎవరు అయ్యా చేసేది? ఇప్పుడు చెప్పయ్యా. మెన్స్ కూడా ఉన్నాయో తెలుసా? నేను నాలుగేళ్ళు అయ్యా సాధికి చదువుతున్నా. మెన్స్కి ఉంది, మీరు తెలుసా లేదా? అదయ్యా వీళ్ళేమనుకుంటారంటే వాళ్ళే కాదు మేము తప్పు అనుకున్నాను వాళ్ళు కదమ్మా. అంతే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. సిస్టర్స్కి అయినా, బ్రదర్స్కి అయినా, మేల్స్కి అయినా, ఫిమేల్స్కి అయినా పరిశుద్ధాత్మ అనే బ్యూటిషియన్ అన్నాడు. అది గుర్తుంచుకోండి ఈరోజు. ఆ బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ ఎవరికి ఉండాలి? డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్వాలా. ఇది ఒక మాట మళ్ళీ ఏంటంటమ్మా చెప్పండి. డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్వాలా, గొరిగించుకుని వస్తాం. ఏంది గొరిగించుకునేది? జుట్టు ఉండ ముఖాన్ని పాలు చేసుకుని వస్తాం. చక్కగా ఉంటుంది అమ్మాయి, చూసేవాళ్ళకి కలగా ఉంటుంది. ఇప్పుడు చేయించుకొచ్చి ఎట్లా ఉంది చెప్పలేమండి. కోతేనయ్యా, నిజమే. ఆలోచించండి ప్రియులారా. క్రీస్తు సారూప్యం ఇలా ఏర్పడుతా ఈ విధంగా ఉంటుందా? ప్రశ్నించుకో. అందుకే పౌలు గారు ఆ కల్తీ సంఘంలో లేదేమో పాపం, అందులో సంఘంలో గురించి చెప్తున్నారు ఆయన. ఏమండి, సంఘంలో గురించి చెంత మామూలు చెంత కాదు. చదువుతారా? పెళ్లి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము. అదే సంఘంలో వచ్చిన ఒక చింత ఉందని ఒక మాట ఉంటుంది. అక్కడ చూడండి. లేదనుకుంటా, తర్వాత చూద్దాం. ఒక చోట రాయబడి ఉంటుంది, సంఘంలో కూర్చున్న చింత ఉందని తెలియజేస్తా. ఎందుకున్నది ఆయనకు చింత? ఇంత మిశ్రతిగా చేసిన ఆయన, ఇంత యాత్ర, తన జీవితం అంతా పిలిగ్రిమేజ్ యాత్ర జీవితమే. అలా చేసిన ఆయనకు చింత ఉన్నది, సంతోషం లేదు, దిగులు ఉన్నది, వేదన ఉన్నది, బాధ ఉన్నది. అమ్మా నిట్టూర్పు విడుస్తున్నాడు. సంఘంలో చూసి కుంగిపోతున్నాడు. ఎందుకు? ఆయన సాధింపులకు రాలేదని, ఎన్నాళ్ళ మట్టుకు తిరిగా ఉంటారు, ఎంతకాలం వీళ్ళు తిరిగా ఉంటారు, ఇంకెంతకాలం దేవుడు మన అగౌరు పడతారు, ఇంకెన్నాళ్ళ మట్టుకు ఆయన ప్రశ్నించుకుంటూ ప్రస్తుతం వేదన పడతాడంట, మూలిగేడంట. మొన్న ఇటు పోతుంటే ఇక్కడ పౌరం ములుగుతూ ఉంది. నేను నిలబడి చూశాను. పాపం ఈ గొంతు దగ్గర ఉన్న గ్రంథులతో సహా కదిలిపోతున్నాయి దానికి.
ఒక 5 నిమిషాలు నిలబడి చూసా పావురుని. ఏమండి ఉబ్బుతుంది అమ్మా. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు జరుగుతుంటే ఎట్లా ఉంటుందో ఈ పాపం ఈ కంఠం అంత కూడా ఉబ్బుతున్నది, ములుగుతుంటే నేను చూశాను. నిజమే, ఎంత బాధపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నది. తన యొక్క స్థితిని అలాగా దేవుడికి అప్పగించుకుంటూ ములుగుతున్నది అనుకున్నాను. నువ్వు కూడా అలా ములిగితే, ఆ ప్రయాసపడితే నువ్వు క్రీస్తు సాధిపులోకి వస్తావు, క్రీస్తు సాధిపులోకి వస్తావు. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే రేపు వెళ్ళిపోతారు. దీనిలో ఇంకా సత్యపుచ్చలేదు. ఏమండి, సంవత్సరానికి 10 సార్లు బైబిల్ చదివినా సరే, నేను సంవత్సరానికి ఒక సంవత్సరం 5 సార్లు చదివాను. ఒకే సంవత్సరం 5 సార్లు ముగించాను. రోజు కూర్చుని 150-200 అధ్యాయులు చదివేస్తాను ఒక్కరోజే. అలా చదివి 5 సార్లు పూర్తి చేశాను. నీకు సంవత్సరాలు చదివేది సరే. ఆలోచించండి, మనం ఎన్ని సంవత్సరాల్లో నువ్వు ఏమేమి చదివావు, ఎన్నిసార్లు చదివావు అనే దానికంటే క్రీస్తు సాధింపులోకి నీవు వచ్చావా అనేది ఇక్కడ ముఖ్య విషయం. అది రాలేదని ఆ దైవజనుడు వేదన పడుతున్నాడు. ప్రస్తుతం మీద ఆ తల్లి బిడ్డను కనడానికి ఎంత వేదన పడిందో అంతకంటే. ఎందుకంటే యెషయా ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఈ ప్రస్తుత వేదన గురించి. ఇది ఇలాగే వచ్చి చేయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 8వ వచనం చదవండి. 66:8 త్వరగా. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? ఆ? అట్టి సంగతులు ఆ? ఎవరు చూచిరి? ఆ. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఆ? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? చాలు. ఇంపాసిబుల్, అది సాధ్యం కాదని ఇలా తెలియజేస్తున్నాడు. చూసారండి, చూడండి, ఒక్క జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? గత కాలంలో దాదాపు 20-30 సంవత్సరాల క్రితము వారం రోజులు ఒక్కొక్క తల్లి ప్రసవ వేదన పడేది. 10 రోజుల ప్రసవ వేదన చెప్తాను ఇన్ వరల్డ్ ఇండెక్స్ ఏన్షియంట్ కాలంలో. కానీ ఇప్పుడు మాత్రం అంత లేదండి. అమ్మాయి ఇవన్నీ మేము చూడలేము, బాధలు చూడలేము కానండి. ఆపరేషన్ అయిపోయింది, డబ్బులు ఎంత నవ్వడం లేండి. అమ్మా ముందు బ్యాగ్ ఎత్తించాలి, అంతేనా? ఇదో నర్సు ముందుగా ఆమె నేను లేకుండా చేసేస్తున్నారు. ఆమె నేను కాన్పులు చెప్పండి. ఏమండి, ఒక వార్తలో ఫోన్ రాగానే పరిగెత్తుద్ది, చేసి వస్తుంది. ఇది ఈజీ అయిపోయింది. కానీ ఒక ఆత్మను దేవుడి సాధింపులకు రావడానికి నడిపించడానికి ఒక్కనాటి ప్రసవ వేదన చాలు. ఒక జనంలో కలెక్టకు చాలు. నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి ఎవరు మట్టుకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునిలో ఎదుగు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎంత సాధుపులోకి వచ్చావు, ఎంత సాధుపులోకి వచ్చావు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఈరోజు అడుగుతున్నాడు. ఆలోచించండి. అవును, దేవుడు చూస్తున్నా. దేవుడు ఏమండి, 4 గంటల ప్రార్థన చేశాను తెలుపుకోబాకు. ఎంతవరకు ప్రసవ వేదనలో పడి దేవుని యొక్క సార్పులోకి వచ్చావో అది ఆలోచన చేస్తాను. దేవుని యొక్క సహవాసం అనుభవించి దేవునితో సమయాన్ని గడిపే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి. ఆయన వల్లే ఉంటారంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవిస్తున్నావు సమయం, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. ఏ మేరకు నువ్వు ఆయన సరుపులకు వచ్చావు, ఆయన సరుపులకు వచ్చావు. ఆలోచించండి. కనుక చివరి దినాలు దైవజనులను ఇబ్బంది పెట్టకండి. మీరు ఎంత ప్రార్థనాపరులైనా సరే, నీ ప్రార్థన ఎంతమందిని మార్చింది? నీ ప్రార్థన ఎంతమందిని తీసుకురాగలిగింది? నీ ప్రార్థన ఎంతవరకు నువ్వు కట్టుకోగలిగినావు?
నీ ప్రార్థన ఎంతవరకు నువ్వు ప్రభు సరుకులోకి వచ్చావు? నీ ప్రార్థన వ్యక్తిగతంగా ఎంతవరకు నేను స్థిరపరిచింది? ఎంతవరకు స్థిరపడిన వాళ్ళు కూడా ఉంటున్నారు. అలా ఇలా ఇలా అలా కొంచెం కదిలించబడే వాళ్ళు మన సమయంలో లేకపోలేదు. ఆలోచించండి. అవకాశాన్ని బట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయినో అలాంటి పరిస్థితుల్లో నువ్వు సాధుకులకు వచ్చావంటే ఎవరు నమ్ముతారు? ఏ విధంగా అనుకోవాలి? ముఖ్యంగా నేను ఎలా నమ్మాలి నిన్ను? కనుక ప్రశ్నించుకోవాలి. ప్రభు సాధుప్యం, క్రీస్తు సాధుప్యం మీ ఎందే అర్పణమా అభక్తులు ఏమండి? అటు ఇటు గాడి మాటలు చెప్తే కాదు. ఏమండి? ఎక్కడేసే నాటకం అక్కడేసే వాళ్ళకి రాదు. ఇవన్నీ కూడాను నీ జీవితాన్ని అదలకుతలే చేస్తుందే కానీ క్రీస్తు సాధువులో కనిపించేది కాదనే సంగతి మర్చిపోవద్దు. ఒక చివరినాడు పొలుగా అంటున్నాడు. వేదన పడుతున్నా, మామూలు వేదన కాదు. ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన అనిపిస్తుందో అంతకంటే వ్యక్తి పనిపిస్తున్నాను. మీ ద్వారా రాలేదని, ఆయనలాగా ఉండలేదని, ఆయనలాగా మాట్లాడలేదని, ఆయనలాగా కూర్చునలేదని, ఆయనలాగా నడవలేమని, ఆయన వలె జీవించడం లేదని ప్రస్తుత వేదన పడుతున్నాడు. అంత ఇక ఎంత అనబట్టుగా ఇంకెంతకాలం గడవాలి నీకు? రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల్లో నీకు క్రీస్తు సాధువు ఎంత టైం పట్టాలి? చూసి చూసి నిన్ను గబాన లాగేస్తే నీ ఆత్మ పెట్టుకోవాలి. ఆలోచన చేయి. మరొకసారి చెప్తున్నా, ఇంకొకసారి చెప్తున్నా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించున్నాడు. దేవుని ప్రేమ మిమ్మల్ని బలంతో చేయించున్నది. ఎప్పుడు ఒక్క సాధువులకు రాలేదనే సంగతి నాకు బాగా తెలుసు. ఎప్పుడైనా సరే ప్రయాసపడ్డా. నువ్వు ఎత్తపడాలని కోరుకుంటున్నావా? నరకం తప్పించాలని పడాలని కోరుకుంటున్నావా? విడవట్టే కఠినమైనటువంటి ఏళ్ళ మహోత్సవంలోనే వాటిని తట్టుకోలేనని, కఠిన పరిస్థితులు ఉన్నాయని, రాబోతున్న ఉగ్రతలు తప్పించబడాలని నీకు ఉన్నట్లయితే ఈరోజు పాంప్లెట్లో వేసినటువంటి కొటేషన్ అండి. నేను వెళ్ళి అలా కూర్చున్నాను, గ్రాఫిక్స్లో అలా కూర్చున్నాను. గ్రాఫిక్స్ అబ్బాయి అన్ని కూడా నువ్వు సెట్ చేసేసాడు. అమ్మ చెప్పండి అంశం అది ఇది అన్నాడు. అంశం చెప్పాను. ఆ పాస్టర్ గారు ఇచ్చింది. వెంటనే నాకు ఎవరో చెప్పినట్లుగా నన్ను దేవుని ఆత్మ తట్టేసి ఈ రిఫరెన్స్ మాట్లాడింది. వెంటనే బైబిల్ అక్కడే ఉంటుంది, తీసుకుని గబగబా రిఫరెన్స్ చెప్పేశాను. నా సొంతగా నేను వేయలేదు. ఆ యొక్క రిఫరెన్స్ నేను సొంతగా వేయలేదండి. అవును, ఇంత గొప్ప రక్షణను రాబోగా కనుక తప్పించబడలేవనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు క్రీస్తు సాధువులకు రాకపోతే తప్పించబడతావు ఖచ్చితం. ఇన్ని సంవత్సరాల నుండి రక్షణ అనుభవంలో ఉన్నా సాధువులకు రాలేదు. ఎంత బాధాకరం, ఎంత విచారకరమైన సంగతి. ఎప్పుడైనా రాగలుగుతారా? ఎప్పుడైనా ఇష్టపడుతున్నావా? ఏమండి? అనేక మాటలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పనికిరాని రాయిను ఒక వ్యక్తి తీసుకుని తన ఉద్దేశం అంతయు, తన ఆలోచన అంతయు, తనకున్నటువంటి సమస్తము కూడా దాన్ని ఎలా చెక్కాలి అనేది చక్కగా ఊహ ప్రకారంగా దాన్ని చెప్పేశాడు. అలాగే దేవాది దేవుడు నిన్ను చెక్కుతున్నాడు నువ్వు ఇష్టపడితే, నిన్ను దిద్దుతున్నాడు నీవు ఇష్టపడితే. కరెక్షన్ చేయడానికి ఇష్టపడుతున్నాడండి. ఆలోచించండి. పోయిన వారంలో వక్రమి గారి ఇంట్లో ప్రార్థన పెట్టాం. వాళ్ళు కోడలు ఒక మాట అన్నది నాతో, అక్క దేవుడు నాకు పట్ల గొప్ప మేలు చేసి నన్ను దేవుడు సజీవంగా ఉంచాడు. నా జీవితాన్ని నేను ఒకసారి కరెక్షన్ చేసుకున్నాను. ఇంకేదైనా దేవుడికి అయాస్కరమైన ఉంటే నేను కరెక్షన్ చేసుకుంటాను అక్క అంది. చాలా సంతోషపడ్డాను.
నువ్వు కరెక్షన్ చేసుకోగలిగితే అంతే. ఆలోచించండి. కరెక్షన్ లేని బతుకు, కరెక్షన్ లేనటువంటి ఆత్మీయ జీవితం ఎన్నాళ్ళ బతుకు, దౌర్భాగ్యత ఎన్నాళ్ళ బతుకు. అందుకే తిమోతికి పోలుగా దేవుడు చెప్తున్నాడు, ఒకసారి చూద్దాము. మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి 16-17 కలిసి ఉంటాయి. 3వ అధ్యాయము 2వ తిమోతి 3:16-17 కలిసి ఉంటాయి. చదవాలి త్వరగా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఇది అండర్లైన్ చేసుకోండి. దైవావేశము. ఈ మామూలు పౌరుషం, లోక సంబంధమైన పౌరుషం కాదండి. లోసన్న పౌరుషం అయితే ఇరుతా తత్వాన్ని గెత్తాన్ని ఏమనుకుంటున్నావు, వేళ్ళు ఎత్తుతాడు, కాళ్ళు ఎత్తుతాడు, ముఖం అన్ని కందిపోతాయి, ఏమిదా చూసుకుందామంటాడు. ఏది లోక సంబంధం అయితే అయినా, లోక సంబంధమైన నన్ను చూడండి, లోక సంబంధమైన అయితే ఇదే ఆవేశం అంట. గట్టిగా దైవావేశము కలిగిన ప్రతి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును అంతే. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే నిన్ను ఎంతో ప్రేమించాడు. అందుకని దైవజనంలో ఉండే వాక్యము తీవ్రముగా నీతో మాట్లాడుతున్నాడు. గద్దింపు, హెచ్చరిక. రాత్రి మాట్లాడుతూ మాట చెప్పాడు, టైం అండ్ వార్నింగ్ అని. నిన్ను హెచ్చరిస్తున్నాడు కనుక నీకు సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చాడు కనుక నిన్ను 2 జంట కావాలి, ఫ్రెండ్స్ కలిసి ఉన్నాయి కబలంలాగా. సమయం ఇచ్చినందుకు నిన్ను దిద్దటానికి వార్నింగ్, హెచ్చరిక. ఎందుకు హెచ్చరించాడు? సమయం ఇచ్చాడు. ప్రతి లేఖనం నిన్ను తప్పు దిద్దుతాను, ఖండించుతాడు. అది ఇంకో మాట ఉంది, ఉపదేశించుటకు ప్రయోజనమైందండి. లేదా నిన్ను గద్దించి మాట్లాడటానికి సేవకుడికి ఏం పని లేదండి. నీ మీద వాళ్ళకేం పెట్టమంటే, నీ మీద వాళ్ళకేం అధికారం ఉంటుంది? ఏమండి ఒకసారి దండి చూడండి, అంత అవసరం లేదు. అవసరమైతే ఇప్పుడు విశ్వాసం ఎట్లా తెలుసా? అసలు నువ్వెవరబ్బా అనే రోజులు ఎట్లుంటాయి రోజులు చెప్పమ్మా. నువ్వెవరవా? నువ్వేనయ్యా నా మీద పెట్టను, నువ్వేనమ్మా నా మీద పెట్టమా అనే రోజులు ఇవి. నో, నీ ఆత్మ నరకానికి పోకుండా ఉండాలని, నీకు శిక్షణ కోసం, నీకు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆత్మ కనిపిస్తుంది. ఎందుకు ఈ గర్తింపు? తప్పెందుకు దిద్దుతున్నాడు? ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? నువ్వు ఆయన క్రీస్తు సారూప్యం రావాలని. ఎలాగమ్మా? క్రీస్తు అని ఇష్టపడుతున్నాడు. ఏమండి ఆయనలాగా పొలికిచ్చిన మాట వాస్తవమే. కానీ నీవు ఆయన స్వరూపంలోకి రావాలని కోరుకుంటూ, ఆయన ఒక్కనొక సందర్భంలో ఆయన స్వరూప్యము సొగసైన స్వరూపమైన లేకుండా పోయిందంట. నీకోసం నా కోసం అలాగా చేసుకోవడానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం త్వరగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదట 2 వచనం. లేక మొక్క వలెను భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను లేదు. అంతే. నీకోసం నా కోసం ఆయన వల్లే మారాలని, ఆయన వల్లే ఉండాలని, ఆయన స్వరూపంలోకి రావాలని, నీకోసం నా కోసం ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువలో ఏమైపోయాడంట? సొగసైనను లేదండి, సమస్తం కోల్పోయాడు, వికారం అయిపోయాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ మధ్యాహ్న కాలంలో దేవత దేవుడు ఉన్న కొద్ది సమయంలో నువ్వు ఆయన సాధుపులకు రావాలని కోరుకుంటున్నాను. ఆయన సాధుపులకు రావాలని కోరుకుంటున్నాడు. నిన్నలే కావచ్చు, భయంకరమైన ఇబ్బందులే కావచ్చు, నేను ఆల్రెడీ రాబడి పెట్టలేని పరిస్థితులు ఏమైనా కావచ్చు, నేను గలిబిలి చేసి కలవ కలిగించి ఇక నా బ్రతుకు వేస్ట్, నేను బ్రతుకు దండగా, నేను చావే సగటం అనుకుంటున్నావేమో. నో, ఇవన్నీ నీ జీవితంలో ఆయన సాధుపులోకి దిద్దపడటానికి
వచ్చినట్టువే ఇవి నీకు మేలే గాని, నీకు ప్రయోజనకరమే గాని, నీకు దీవునే గాని, అమ్మా నువ్వు దేవుడి రాజ్యాన్ని నడిపించబడే వ్యక్తిగా ఉన్నావే గాని మరొకటి కానీ తెలుసు. కనుక నువ్వు ఇష్టపడి ఆయనలో రా. ఆయన యొక్క బలిష్టమైన హస్తములు బొద్దుగొద్దుకు పట్టడానికి నువ్వు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏమండి చిన్న బిడ్డలు తల్లి దగ్గర ఒదిగి పడతారు. కోడి తన పిల్లలు చక్కగా వెళ్ళడం బయటకు వెళ్ళి ఆ యొక్క ఆహారం కోసం వెతుకుతూ ముక్కుతో ఆ కాళ్ళతోటి అవన్నీ కూడాను భూమిని త్రవ్వుకుంటూ ఏదైనా క్రిములు ఉంటే తింటూ ఉంటాయి. ఈ లోపు అకస్మాత్తుగా రద్దం కూడా పోతున్నట్టుగా తల్లి గమనిస్తే అది ఎలా ఉంటుందో తెలుసండి. అంటారంట. ఎందుకో తెలుసా? వినాలి మీరు. ఎందుకో తెలుసా? దాని పిల్లల్లో ఎక్కడున్నా సరే ఎక్కడికెందుకు రావాలని కోరుకుంటూ ఇవన్నీ ఎక్కడున్నా సరే చిన్న పుట్ట పిల్లలు ఏమవుతాయి? నా స్వరము అలాగనే వస్తాయి. కప్పుతుంది. ఏం చేస్తున్నంత కప్పుతుంది. అలాగే దేవాది దేవుడు నిన్ను కప్పుతున్నాడు. ఆయన స్వరూపులకు రావాలని. ఇప్పుడున్నటువంటి శ్రమలు అన్నదగేవి కావు. శ్రమల వైపు చూడుకో. శ్రమల కంటే నీ ఇబ్బందుల కంటే బలవంతమైన దేవుడు ఉన్నాడు. నేను ఆయన స్వరూపులకు వచ్చి ఆయన స్వరూపులకు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడితే దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవాలకు నువ్వు రాలేకపోతున్నావు. కారణం ఏంటి? అన్నీ అనుభవిస్తున్నావు. ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఫ్రీ అయిపోయా. ఎలా ఘనంగా చెప్తా. మళ్ళీ ఫ్రీ అయిపోయింది. నాకేమా అక్కడ మళ్ళీ ఫ్రీ అయిపోయాడు అంట. లోక సంబంధంగా ఫ్రీ అవతనే చూసుకున్నావు కదా. కానీ దేవుడు సాధుకు రాలేదే నాలో అనే దిగులు వేదన మాత్రం మిగిలేదు. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వ్యక్తపడాలి. రేపు ఆయన గోడు శబ్దం లేవాలి. ఆయనతో కూడా వెళ్ళిపోవాలి అని ఆశపడితే ఆయన సాధించబడాలి. ఇప్పుడు నువ్వు రాలేదు. నువ్వు మోమాటమే లేకుండా చెప్తున్నా, సందేహమే లేకుండా చెప్తున్నా. మీలో ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు. ఎవరు రాలేదు. ఇప్పుడైనా ప్రయాసపడండి. అక్కడ త్వరగా ఉంటాయి. ప్రభు వస్తున్నారు. అవునండి. ప్రభు నందు నిందించిన దైవజనులు భక్తులు అందరూ ఆయన సాధుకులోకి వచ్చి వెళ్ళిన వారే, నిద్రించిన వారే. కానీ నువ్వు నిద్ర పోలేదు. ఇంకా ఏ నిద్ర అమ్మా? మన స్నేహితుడైన లాజరు చెప్పండి అమ్మందరూ. మన స్నేహితుడైన లాజరు ఏ నిద్ర అంటామా? మరణం. కనుక వీళ్ళు కూడాను నిద్రించారు. ప్రభు సాధుకులోకి వచ్చి కష్టాలు నష్టాలు అన్ని పడి అన్నిటికీ సమస్త మౌనంగా ఉండిపోయారు. నువ్వు మౌనంగా ఉండవే. అసలు నీకు మౌనంగా ఉండవే శాఖ నాకు తెలిసి. అవును, ఆలోచించండి ప్రియ. చెబుతున్నాను, ఆయన సాధుకులకు వస్తావా? ఇష్టపడుతున్నావా? ఆలోచించండి. నువ్వు ఇష్టపడి ఆయన సాధుకులకు వస్తే నిన్ను క్రమేపి ఆయన వాళ్ళు తీర్చిదిద్దుతావు. ఏమండి? అవునండి. ఆలోచించండి. ఏదైనా ఒక వస్తువు చేస్తే ఈ పులిపెట్టు ఆకర్షించింది. మీ అందరూ వేస్తుంది. దీన్ని పాలిష్ చేయడానికి 14 వెళ్ళింది. ఇది ఒక సైన్యంగా రావాలి, చక్కగా బాగుండాలి అంటే ఎక్కడికి వెళ్ళిందండి? ఇది కర్నూలు వెళ్ళి వచ్చింది. నువ్వు ఎక్కడికి పోవాలి? చెప్పండి. ఎవరికి వెళ్ళాలి? దేవుని స్వాధీనంలోకి వెళ్ళాలి. దేవుని బలిష్టమైన హస్తంలోకి వెళ్ళాలి. వెళ్ళాలా లేదా? చెప్పండి పైవాడు. అవును. నాకు చెబుతున్నాడు దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇలాగా చేయడం కూడా నువ్వు ఇట్లా నిలబడితే నీ బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు ఆయన స్వరూపులకు వచ్చిన వాళ్ళందరూ కూడాను నీలో ఎవరు కనిపించాలి? ఆయనలో ఎవరు కనపడాలి అంటావా? ఓ పాట పాడుతుంటారు. సృష్టికర్తమైన దేవా పాడు కొత్తగా. సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకు
ఆలోచించండి. కనుక దేవుడు నిన్ను అధికంగా ప్రేమించాడు కనుక ఎప్పుడైనా సరే నువ్వు నా వల్లే ఉండాలి అని, నా స్వరూపుని ఎందుకు చూసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడని నీతో చెప్తున్నప్పుడు నువ్వు ఆయన సంతోషంలో ఆయన కొడుకుని తీర్చి ఆయన యొక్క బలిష్టమైన హస్తంలోకి వస్తావా? ఆయన వల్లే ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆయన స్వరూపులకు రావాలని కోరుకుంటున్నావా? సంకర్షించుకో. అలాగ ఉండాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. పాదుకు ఒకటి అయ్యింది. త్వరగా చెప్పగలిగితే 2 లేదంటే ఒక చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఇలాగ ఆయన స్వరూపులకు రావాలి అంటే నువ్వు చేయవలసిన మొదటిది పని ఏమిటో తెలుసా అండి? దేవుడు కోరుకుంటున్నాడు ఏమిటో తెలుసా అండి? మొదటిగా దేవుడు నన్ను నిలబెట్టి నాకు ఈ మాట అందించాడు. ఈ క్షణంలో 1 ఏకాంత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఏంటంతా చెప్పండి, పర్సనల్ ప్రేయర్, ఏకాంత ప్రార్థన. దీనిలో 2 రకాలు ఉన్నాయి, ఎన్నైనా రకాలు ఉన్నాయి. ఒక మాట చెబుతాను, ఒకటే చెబుతాను, అన్ని చెప్పండి. ఏకాంత ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నేను కాతాను. కానీ స్వర్గీయ దురాశ నిమిత్తం వెళ్ళేవాళ్ళు నేను అంత బాధపడుతున్నాను. అసలు నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అని వెళ్తాను. అర్థమైందా? అసలు ఏంటి ప్రభు, నేను ఎప్పుడు ఊహించుకోలేదు, అసలు నేను అనుకోలేదు ప్రభు, ఎంత పరిస్థితి వస్తుందని, ఇలా సంభవిస్తుందని అసలు నేను అనుకోలేదు ప్రభు అని అంటాం. ఇదే కాదా? ఏమంటే నన్నుతో అడుగుతారు, అవునా కాదా? అంతేనా? అనుకోలేదయ్యా, ఎందుకు ప్రజలు పడుతున్నాను అనుకోలేదు ప్రభు. ఇదేంటి ప్రభు, నా కుటుంబంలో నాకు ఇంత అయిపోయాను ప్రభు, నేను ఏ రోజు ఊహించలేదు అని అనుకున్నావు కదా. ఇందు నిమిత్తం వెళ్తున్నావు ఏకాంత ప్రాంతంలో. ఎందు నిమిత్తం? ఇప్పుడు నేను చెప్పినా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పినా వాటి నిమిత్తం వెళ్తున్నా. అయ్యో ప్రభు, ఎన్ని మందికి పొందు ప్రభు, అసలు కొట్టు పెట్టాను ప్రభు, అసలు ఇప్పుడు జీవితం ఒక ప్రభు నా జీవితం అని అంటున్నావు. అందుకు కదా, అదే కదా నీ అక్కడ ప్రార్థన. ప్రభు, మా అబ్బాయికి ఫీజులు కట్టారు, అసలు ఏమి అనుభవిస్తున్నారు ప్రభు. ఇదే కదా నువ్వు అడిగేది? చెప్పలేవే? అసలు బిల్లు కూడా బాగలేదు ప్రభు, ఇది ప్రభు అని అంటున్నావు. ఇది కదా, అవునా కాదా? పైగా చెప్పాలి. ఎంతకంటే ఏం లేదు, ఎంతకంటే నువ్వు అడిగేది లేదు ఏకాంత ప్రాంతంలో. ప్రభా, నేను ఎన్నిసార్లు ప్రభుత్వ వాదనలు స్నేహం చేస్తే వీరు వారుగా వారు
మాట్లాడంట సామెతగా ఉంది కానీ నువ్వు మాత్రం ఆయన వల్లే మారవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టి సామెతను అర్థం పెట్టుకుంటున్నావు. ఏమండి 40 దినాలు ఉపవాసం ఉంటే నా పర్వతం ఎక్కి ప్రభుతో 40 దినాలు గడిపినటువంటి మోషే కిందకి వచ్చేటప్పుడు ప్రజలు చూస్తే ఆయన వల్లే ముఖ శాపం బాధిందంట, మెరిసిందంట. మరి నీ ముఖమే మెరవదు, పీకిపోయి కన్నులు గుట్ల పడి అమ్మ లేదా ఇలా సన్నిధి లేదయ్యా ఈరోజు, అయ్యా ఉపవాసం ఉండవా? అయ్యో మీరు ఉపవాసం ఉన్నప్పుడు మేము ముఖంలో దుఃఖ ముఖంలో అయి ఉండకూడదు. ఓకే, ఎలా ఉండాలి అని చెబితే ఒక పూట ఉండి రెండో పూటకి అక్క అయ్యో ఆంటీ ఏంటమ్మా అంటున్నావు, ఎంత చెప్తున్నావు? ఏం లేదంటే ఆంటీ రాత్రంతా ప్రార్థన చేసుకున్నా, రాత్రంతా చికెన్ నీరు కాదు. ఎందుకురా? ఆయన సాగుపేయడానికి కాదు, ఆయన వల్ల మాత్రానికి కాదు. ఆయనలాగా ఉండాలి. సాగుపులకు వస్తే నేను ఎప్పుడో నువ్వు నీ స్వకీయ తురాస నిమిత్తం నువ్వు దేవుని దగ్గర పెంచులాడుకుంటున్నావు. ఇది ఒక రకమైన పర్సనల్ ప్రేయర్, ఏకాంత ప్రార్థన. అర్థమవుతుందా? కానీ ప్రభు చేసిన ఏకాంత ప్రార్థన ఏందో ఒకసారి వింటావా? ఒకసారి వినాలని కోరుకుందాం మీ అందరికీ. ఏమండి మత్తయి సువార్త 17 త్వరగా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి త్వరగా క్విక్. 6 దినములైన తరువాత తరువాత యేసు ఆ. పేతురును, ఆ. యాకోబును, అసలు అతని సహోదరుడైన యోహానును ఆ. వెంటబెట్టుకొని ఆ. ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి ఆ. వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆ. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆ. ఇదిగో ఆ. మోషేయు ఎలీయాయు వారికి కనబడి ఆ. ఆయనతో మాట్లాడుచుండిరి. చాలు తర్వాత చదువుకున్నాం. చూసారా ఆయన ముఖం ఏమైందంట? చెప్పడం అందులో ఆయన వలె తండ్రి వలె మాదే కుమారుడు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. మరి నేను బాగా సిక్కిపోయి అస్సలు బాగలేదక్క, అస్సలు నేను సిగ్గిపోయాను. ఇంకేముంది సెలవులే. ఏం పెట్టాలండి పైవారు చెప్పండి అమ్మ, చెప్పండి అమ్మా. పైవారు నా ముఖం చుట్టలేదు అమ్మ, ఏం పెట్టాలి? సెలవులు. ఎంత దౌర్భాగ్యమైన ఉపవాసం. ఆయన వల్లే మాది ఉపవాసం కాదు అమ్మా. ఉపవాసం అని చెప్పుకుంటూ 58 యెషయా తర్వాత ఇంటికి అది చదువుకోండి. నేను కోరుకునే ఉపవాసం ఇదా అని అంటున్నాడు దేవుడు. అది కాదే దేవుడు బిడ్డారా. ఈ మధ్యాహ్న పరిశ్రమలో ఏకాంత ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఏమండి ఎద్దొచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి పైవారితో సహా. నిద్ర వస్తుంది అంటే ఇప్పుడే ముగిస్తా. కనుక దేవుడు బిడ్డారా, ఏకాంత ప్రార్థనకు ఏకాంత ప్రార్థన అనుభవజ్ఞులు ఎలా ఉంటారో తెలుసా? ఏమండి ప్రభా, ఈరోజు నీ సందులో నేను ఏకాంతంగా నీతో గడుపుతున్నా. నేను నీ వలే మారాలి, నీ వలే ఉండాలని కోరుకుంటున్నా, నీలా జీవించాలని కోరుకుంటున్నా, నీలా మాట్లాడాలని కోరుకుంటున్నా. నీ సారూప్యం నాలో ఏర్పడాలని నేను హృదయపూర్వకంగా నీ సందులోకి వచ్చాను ప్రభా అని ఏకాంతంగా ఏడుస్తూ ఆయన సందులో ఆయన అభిరుచి బాధను పట్టుకుంటాను. ఇది నిజమైన ఏకాంత ప్రార్థన. అంటే అవసరాలు అక్కర నిమిత్తం కూడా చేసుకోవాలి, అది వేరే సంగతి. అవి ఇష్టాలు, అవి పొందుకోవటం మంచిదే. వీటి కంటే రేపు నరకం తప్పించబట్టాలి ఈ ప్రార్థన, ఏకాంత ప్రార్థన అవసరమైనది. వినండి, ఇద్దరు మాట్లాడుకున్నట్టుంటే బాగోదు. నేను 1-2 సార్లు చెప్తాను. కనుక దేవుడు వీళ్ళని ఆలోచించండి. దేవుని యొక్క సాధింపులకు నడిపించడానికి ఈ జీవితంలో నీవైనా నేనైనా మనం ఎవరైనా అలవర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? ఏమిటది?
ఏమిటండి ఏకాంత ప్రార్థన. ఒకరోజు నేను మణిబాబు గారికి ఫోన్ చేశాను. దాదాపు 10:30 అట్లా అవుతుంది. మాట్లాడినాను. అమ్మా ఇప్పుడే ఏకాంత ప్రార్థన కొండ ఎక్కానమ్మా అన్నారు. నేను అంత ముగించిన తర్వాత నేను చేస్తాను, ఇప్పుడే నమ్మ కొండ ఎక్కాను అన్నది. నేను బిడ్డాను నిజమే. ఆయన వలె ఉండాలని, ఆయన ఇలాగా ముఖము ప్రకాశించి నీకు సూర్యుడి వలె జీవించడానికి ఇష్టపడి ఏకాంత ప్రార్థన. ఎందుకు ఏకాంత ప్రార్థన? అది కూడా అవసరం. నేను కాదాను, దానికంటే విశేషకరమైనది. నీ జీవితాన్ని అంతా కూడా మార్చేసేది. అమ్మా ప్రతి నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మహిమను పొందటానికి, మహిమ అధికమైన మహిమ. వినండి, మహిమ నిన్ను అధిక మహిమ కలిగిన దానిగానో వాడగానో చేయడానికి దేవుడు ఇష్టపడి నిన్ను ఏకాంత ప్రార్థన కోరుకుంటున్నాడు. ఆలోచించాను. కొత్తగా సేవకు పిలువబడినప్పుడు నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు ప్రియులారా. నాకు తీసుకోవాలని కూడా లేదు. అసలు చాలా మంది నన్ను అడిగారు, తీసుకోమన్నారు, కానీ ఎందుకో నాలో అలా బాప్తిసం తీసుకొని ఇష్టపడలేదు. అయితే 3 రకాలు ఉంటున్నాను, బాగానే చేస్తున్నాను. ఇది ఒక్కటి గురువైపోయింది. దేవుడు చూశాడు నన్ను ఒక రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నన్ను దేవుడు ముఖాముఖిగా ప్రశ్నించాడు. చదువు వినిపిస్తాను, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవు అని. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడినాం, లేదు నాకు శిక్ష విధిస్తానని మాట్లాడాడు. వెంటనే భయపడ్డాను. 4 రోజులు మనోరథం చేశాను. 4వ రోజు చివరి క్షణాల్లో ముగింపు రాబోతున్నాను. ఇక అందరితో ముగించుకుని మాట్లాడతాను. ఆ ముగింపు వచ్చేసే వరకు నా మీద పోటీ ట్యూబ్లైట్లు కంటే మెండైన వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. నా ఆత్మ పాట పాడింది. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. పాట ఆత్మ పాడిందండి. దేవుని బిడ్డలారా, ఆయన సాధించుకోవాలి, ఆయన వలె ఉండటానికి ఇష్టపడాలి, ఆయనలా జీవించడానికి ఇష్టపడాలి, ఆయనతో సహవాసం చేసేలాగా ఇష్టపడాలి. సహవాసం అనుకుంటున్నాం, ప్రార్థన అంటున్నాం, కానీ మన శరీర భోగ్యచ్చలు మాత్రం పోవడం లేదు. మన శరీరంలో బలహీనతగా దేవుడికి ఆయస్కరమైన ఇబ్బందులు, కొన్ని బలహీనతలు ఉంటున్నాయి, కొన్ని లోపాలు ఉంటున్నాయి, కొన్ని భక్తిహీనత ఉంటుంది, కొన్ని మతిహీనత ఉంటుంది, కొన్ని బుద్ధిహీనత ఉంటుంది. చూసేసుకోలేకపోతున్నాం. సదుపులోకి ఎలా వస్తాం? అందుకే పౌలు గారు అంటున్నాడు, మీ ఎందుకు ప్రస్తుతం వేదం క్రీస్తు సాధింపు ఏర్పడే వరకు నా ఎందేమనపడుతుంది. అందుకనే దేవుని బిడ్డలారా, మీ పైన ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టకండి, వారిని దుఃఖపెట్టకండి. వారు సంతోషంగా మీ పట్ల ఉండాలి అంటే మీరు అది సాధింపుకోదండి. అంతే, ప్రతికి ఉండగా ఇలా ఉండాలి. రేపు చనిపోయినా సరే దేవుని రాజ్యానికి వెళ్ళేలాగా ఉండాలి, క్రీస్తు సాధింపులాగా ఉండాలి. కనుక ఒకటాలి ఏం కావాలి? ఏకాంత ప్రార్థననే ఈ అనుభవం ఇంకెక్కడా లేదండి. ఏమండి, ఏ గుంట్లోనూ దొరకదు. వెళ్ళి అడుగు, నేను చేదరించుకుంటా. ఇదేంటి ఇంకా పిచ్చి పట్టిందా అంట. కనుక ఎక్కడ దొరకదు. ఆయన సందులో దొరుకుతుంది, ఆయన కృప దొరుకుతుంది. కనుక ఆయన దొరకదా. ఇంతకాలం లేదు, నీకు ఇన్ని సంవత్సరాలు లేదు. ఇప్పుడైనా పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. కాలం కొంచెంగా ఉంది, చాలా తక్కువగా ఉంది సమయం. ఈ కొద్ది సమయం సద్వినియోగం చేసుకో. ఏకాంత ప్రార్థనలో నీ బలహీనతలన్నీ వెళ్ళిపోవాలి, నీ భక్తిహీనత వెళ్ళిపోవాలి. నీ కాళ్ళు పెడగటము, నీ కాళ్ళు తొడగటము, నీ కాళ్ళు తగలటము, నీ యొక్క చీలవాటలు పక్కకు దాటిపోవటము, కాళ్ళు జాపటం, ఇలాంటివి ఉన్నాయే. ఇవన్నీ కూడా నేను విరమణ చెప్పడం ఎందుకు? ఏదో నీకే అనిపిస్తుంది.
ఇవన్నీ ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయి. నువ్వు సరి చేస్తావు. క్రీస్తు తాలూకు వీళ్ళకు రావాలి అంటే ఆలోచించండి, ఆలోచించండి. ఇలాగా చక్కని పోలి తన ఆకారంలో తన ముక్కు చెవి చక్కగా అన్ని విషయంలో ఆ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చండి. క్రీస్తు యేసుకు బలిష్టమైన హస్తములో ఆయన స్వరూపం నుండి నువ్వు బయటకు రావాలి. రాలుగుతావా? రాలుగుతావా? అందరూ పెద్ద సూపు చదువుతున్నారు. ఈ మంచిగా వచ్చిందో చెడుగా వచ్చిందో ఈ సూపు నాకు అర్థం కావట్లేదమ్మా. యెహోవా ఇదే కనుక దేవుడు పెట్టారు. ఆలోచించండి, మంచిగా అయితే వాళ్ళ సంతోషం. కనుక చెబుతున్నాను, ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తున్నాను. రెండవది ఏంటో తెలుసా? రెండవదిగా దేవుడి యొక్క సారూపులోకి నిన్ను నడిపించండి, నిన్ను అలా తీర్చిదిద్దబడి. ఏదో తెలుసా అండి, దేవుని ఆత్మ నేను చక్కగా అన్ని విషయంలో ఎత్తుపట్టానికి కోరుకుంటాను. దేవుడితో తెలుసా అండి. రెండవది, అన్ని విషయంలో దేవుని యొక్క సంఖ్యలో నీ జీవితం అంతా కూడాను మెతమ్మగా ఉండాలని కోరుకుంటూ ఆయన నిన్ను నువ్వు ఆయనకు పూర్తిగా ఆయన స్వాధీనంలోకి రమ్మని కోరుకుంటున్నాడు. ఆయన స్వాధీనంలోకి రమ్మని కోరుకుంటున్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్నవారు మాత్రమే రేపెత్తబడతారు. స్వాధీనంలో ఉన్నామని చెప్పుకుంటూ లోకపు స్వాధీనంలో ఉంటున్నారు, భక్తి స్వాధీనంలో ఉంటున్నారు, రకరకాల స్వాధీనాల్లో ఉంటున్నారు. ఒకసారి ప్రశ్నించుకో, దేవుని స్వాధీనంలోకి వచ్చావా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఏమండి? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, దేవుని స్వాధీనంలో ఉండు దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన స్వాధీనం ఎంత గొప్పగా చేస్తుందో తెలుసా? ఆయన ఆత్మ నిన్ను స్వాధీనపరచుకుంటే, ఆయన ఆత్మ నిన్ను బంధించేసింది. ఎంత బలమైనటువంటి మాట ఆలోచించండి. దేవుని ఆత్మకు నేను ఇప్పుడు బంధించబడి ఉన్నాను అంటాడు పౌలు గారు. ఆత్మ చేత ఏం చేయబడ్డాను అంటే ఇక్కడ ఆయన సాధుపులోకి వచ్చాయన్నమాట. నీవు ఆత్మను పొందేనంటున్నావు, రాలా? ప్రశ్నించుకో. ఆయన స్వాధీనం కదా, వచ్చిన బిడ్డ తల్లి స్వాధీనంకి వచ్చినట్టుగా, కోడి పిల్లలు తన తల్లి స్వాధీనంలోకి వచ్చినట్టుగా దేవుని బిడ్డలారా ఆలోచించండి. పోతులు గుంపులు పోతూ ఉంటాయి. చిన్న పిల్లని, ఇంత పిల్లని తల్లి పొట్ట అతికే ఉంటుంది. అది పడుతుంది. అది మాత్రం చెట్టు మీద దూకినా అది ఏది పోదు. చెప్పండమ్మా, ఎక్కడున్నది? పొట్ట ఖర్చుకుపోయింది. నీవు కూడా దేవుని ఆత్మతో అలాగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అవినాభావ సంబంధం ఎవరు విడదీయ లేదా? ఎందుకంటే సాధువులకు వచ్చాను. ఆయన ఉన్నావు, ఆయన నీ వాడి ఉన్నాడు, నువ్వు ఆయన వాడి ఉన్నావు. ఆలోచించండి ప్రియుల. చెబుతున్నాను, ఆయన స్వాధీనంలో ఉన్నావా? మనుషుల స్వాధీనంలో ఉన్నావా? లోక స్వాధీనంలో ఉన్నావా? లోక స్వాధీనంలో ఉండి మనుషుల స్వాధీనంలో ఉండి గొప్ప చెబుతారు, గొప్ప మాట. అసలు నేను ఏసీ స్వాధీనంలో ఉన్నానండి, అసలు నాకు దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. అబ్బా, నువ్వు మనది ఎక్కడో తెలుసా? ఎవరి స్వాధీనంలో ఉన్నావో తెలుసా? నీకు తెలుసు. మాతం లేని దేవుడు మనది. అంతే. కనుక నువ్వు పూర్తిగా ఎవరు స్వాధీనంలోకి రావాలి? అంతేనండి. చెబుతున్నా. అందుకే భక్తులు అన్నాడు, నేను తత్వతో అంట పెడుతున్నా అన్నాడు. ఎందుకు? ఆయన స్వాధీనంలోకి వెళ్ళాడు కనుక. అంతే. అందుకే ఒక పాట ఉండేది కదా, పాట నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము, దేవుని ఆత్మను పడలను
చేయుము ఆత్మతో నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము దేవుని సరే ఇంకా తీసేసాను. నన్ను దేవుని సేవకు పిలిచిన కొత్తలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దర్శనంలో ఆకాశం తెరవబడింది. దేవాది దేవుడు ప్రకాశమానమైనటువంటి భయంకర దేవుడు అలాగే దిగి వచ్చి అత్త ఒలివు నూనెతో నన్ను ఇలాగ అభిషేకించాడు. అనేక అన్య భాషలో మాట్లాడతాడు. అవునండి, ఆ అనుభవం నా జీవితంలో ఉంది. నా దేవుడు నన్ను ఎంత అభిషేకించాడో ఆ అనుభవం నాకు తెలుసు. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకించుకున్న బిడ్డలు ఆయన స్వాధీనంలో ఉంటారు. దేవుని స్తోత్రం. నువ్వు ఉన్నావా? ఆయన స్వరూపులోకి రావాలి అనుకుంటే ఆయన స్వాధీనం కదా. ఇది ఎవరు విడదీయలేని బంధం. ఏమండి, తల్లికి బిడ్డలకి ఎలా విడదీయలేదో, దేవుని బిడ్డలారా భార్య భర్తల్ని విడదీయలేదో, తండ్రి కుమారుడు విడదీయలేదో, అమ్మ దేవుడికి నీకు ఉన్నటువంటి ఈ అభిషేకము, ఈ బంధము నేను ఎవ్వరు కూడా నా స్వరూపులోకి తీసుకొస్తున్నాను. కనుక ఇలాంటి అనుభవంలో వస్తావా? ఇలాంటి అనుభవంలోకి వస్తావా? అక్కడ గుర్తించుకోండి. ఏమండి, నేను అనేక పరిస్థితుల్లో సంఘాన్ని చూస్తే మానసికంగా గుర్తు పెట్టాడు రోజులు, నిద్రలేని రాత్రులు నా జీవితంలో గడిపిన సందర్భాలు పోకాలలో నిద్రలే ఇలాగే ఉన్న రోజులు ఉన్నాయి. నిజం దేవుని పెట్టారా? అలాంటి పరిస్థితుల్లో కూడా నా హృదయం దాదాపు ఎంతలో భయమైనటువంటి పరిస్థితులు కూడా నా దేవుడు చూపించిన రోజులు ఉన్నాయి. వినాలి బాగా, ఎంత లోతున నా హృదయం గాయమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు చూపించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆయనలోనే ఉన్నాను, ఆయనతోనే ఉన్నాను, ఆయన నాతో ఉన్నాను. నిజం పిల్లరా పిల్లరా పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అనుభవంలో నేను అలాగే దేవుళ్ళు ఒదిగొదిగి ఉన్నానే కానీ ఏ రోజు కూడాను నన్ను సాతాడు ఆయన నుండి నన్ను విడదీయలేదండి. విడదీయడానికి నన్ను హక్కు కూడా లేదు. తెలుసా అండి, నన్ను దేవుళ్ళలో అతకబడిన నా జీవితాన్ని అది విడదీయటానికి కూడా నాకు అసలు అధికారం లేదు, హక్కు లేదు. నువ్వు ఉంటావా? అలా ఉంటావా? అనేక పరిస్థితులు నా జీవితంలో దంచబడి పట్టబడిన రోజులు ఉన్నాయి. దేవుడినే చూశాను, దేవుడికి అప్పగించుకున్నాను. ఆయన నా పట్ల చేసిన వాగ్దానాలు కష్టంలో నష్టంలో అనేక పరిస్థితుల్లో మాట్లాడి నన్ను సజీవంగా ఉంచిన దేవుడు. ఇవి కాక ఇక అనారోగ్య బలహీనతలు మామూలుగా ఉండవు. అయినా సరే దేవుని బిడ్డలారా, ఆయన నన్ను అభిషేకించుకున్నాడు. ఆయన నన్ను ఆయన దానిగా చేసుకున్నాడు. ఆయన నా వాడయ్యాడు. ఇది విడదీయరాని బంధం. అందుకని ఆయన స్వరూపులో నన్ను తీసుకొచ్చాడు. దాదాపు కొద్దో గొప్ప ఉందేమో, నేను చచ్చేలోపు తీసేస్తాడు, నన్ను తీసుకెళ్తాను. అంతే. నేను ఒక దేవుని బిడ్డలారా, నువ్వు అలా ఉండగలడానికి సిద్ధపడతావా? ఉండడానికి ఇష్టపడుతున్నావా? అందుకే వీళ్ళు ఒకసారి చదువుకుని ముగించేసుకుందాం. చదవండి. గల్తీ రాష్ట్రపతులు 4:19. ఒక్కసారి చదువు. వన్స్ అగైన్. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఆ. మీ యందు ఏర్పడు వరకు ఆ. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన మీ విషయమై, మన సంఘం విషయమై మిమ్మల్ని నడిపిస్తున్న నాయకురాలకు చాలా వేదన. ఎందుకని ఇలాగా? ఎందుకని అలాగా? ఏంటి ప్రభువా? ఆలోచించండి. మిమ్మల్ని నడిపించే వారిని తొక్క పెట్టకండి. గొడుగులు సంగులు ఆపండి. ఎప్పుడు చెప్పే పోలేగా ఏముందని ఎట్లా అనుకోవద్దు. రోజు ఒక తీరులో మాట్లాడతాడు, ఒకే వాక్యమైన అనేక కొత్త సంగతులు మాట్లాడతాడు దేవుడు. అంతకాలం ఉండాలని విషయాన్ని బహిరంగపరిచే దేవుడు.
నేను ఒక విధంగా మాట్లాడచ్చు, ఈ రోజు ఒక రకంగా మాట్లాడుతున్నట్టున్నాడు, రేపు మరొక విధంగా మాట్లాడతాడు. అంతే. కనుక ఆలోచించండి వీళ్ళారా. చివరి దినాలు ఆయన స్వాధీనంలో ఉంటావా? నువ్వు ఆయన స్వాధీనంలో ఉంటే ఖచ్చితంగా ఆయన స్వాధీనంలో నీలో ఏర్పడుతుంది. అలాగే ఏర్పడుతుందండి. తల్లి ప్రసవ వేదంతో బిడ్డను కంటున్నప్పుడు అది తండ్రి పోలికో ఇది తల్లి పోలికో వస్తుంది, కానీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటి రాదండి. అలాగే దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు, దేవుడు నిన్ను ఆయనలా చేసుకుంటున్నాడు. ఆయనలా ఉండాలని. ఎలాగంట చెప్పండి? ఆయనలా. ఒక పాట ఉంది కదా, ముగించేసుకుందాం. పాడు, ముగించేసుకుందాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో జీవించుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే మనవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఆయనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కొడుకు పిలుస్తావా? ఈ మధ్యాహ్న కాలంలో పిలుస్తావా? అమ్మా పిలుస్తానని తీర్మానం చేస్తున్నాడు. శక్తులు తన పై వారి ద్వారా ఎవరైనా సరే. కానీ ఆయన ఇలా వంటం నేర్చుకో. లోకాన్ని విసర్జించు, పాపాన్ని విడిచిపెట్టు, ఇహలోక సంబంధమైనటువంటి శరీరలకు లోపడవద్దు. దేవుని బిడ్డలారా, ఏదైతే నీకు ఆయాస్కరంగా ఉందో క్షమించండి. దేవుడికి ఆయాస్కరంగా ఉందో ప్రతి జీవితము, నీ ప్రవర్తన విషయంలో, నీ పడక, నీ నడక, నీ సమస్తము దేవుడికి ఇంపుగా సొంపుగా ఉండేలాగా ఆయన అప్పగించేసుకో. ఆయన చదువుకోరా. ఖచ్చితంగా ఈ రోజు దేవుడు నేను చక్కగా స్వల్పుడు చెప్పుతూ ఉంటాడు. ఇష్టపడితే నిజంగా ఆయన కృపై ఉన్నావు. కనుక ఎలా ఉన్నావు ప్రశ్నించుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం జీవించం కాక ఆమె ప్రార్థన చేసుకున్నందుకు పై వరకు వాళ్ళందరూ కూడా